మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వద్ద ఉన్నాము. ప్రస్తుతం మున్సిపల్ కార్మికులు ఉన్నారు. ఇక్కడ మనతో పాటు సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యం గారు ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి సార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకు జరుపుతున్నారు? కార్యక్రమ వివరాలు చెప్పగలరు? గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్లుగా గత 10-15 సంవత్సరాల నుంచి ఈ కార్మికులందరూ పనిచేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడైనా కూడా రోజులు జరిగే కొద్దీ వేతనాలు పెరుగుతాయి, సర్వీస్ పెరిగే కొద్దీ. కానీ ఇక్కడ చూస్తే ఈ మధ్య ఒక కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్ వచ్చాడు. ఏదో సామెత కొత్త పిచ్చగాడు పొద్దురగడం అన్నట్టు వీళ్ళ జీతాలు తగ్గించాడు. దాదాపు ముందు 12,800 వచ్చేది, మొన్న 11,800లో 16,600 ఎంతో ఇచ్చారు. అంటే ఎక్కడైనా జీతం సుప్రీంకోర్టులో ఏం చెప్తున్నాయి, 28,000 ఇస్తే కానీ ఆ కుటుంబాలు బతకలేవని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. నిన్నలే మన పోయిన వారం కలెక్టర్ ఏమి ఇచ్చినాడు, 600 రూపాయలు తక్కువ లేకుండా ఎక్కడ కూడా వాళ్ళతో పనులు చేయించుకోకూడదు ప్రభుత్వ కార్యాలయాల్లో అని చెప్పేసి నిన్న పోయిన వారంలో కలెక్టర్ ఇచ్చాడు. కలెక్టరే కాదు, మొత్తం ప్రభుత్వమే చెప్తుంది 585, 615 ప్రతిరోజు ఆ రకంగా. అంటే 18,000 రూపాయలు తక్కువ లేకుండా వేతనాలు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవాలి. సుప్రీంకోర్టు మాత్రం 28,000 ఇవ్వాలంటుంది. సుప్రీంకోర్టు ఎందుకు చెప్తుందంటే, సుప్రీంకోర్టు ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర ధరలకు అనుగుణంగా ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. బియ్యము, కందివేళ్ళు అయితేనేమి, నూనె అయితేనేమి అన్నీ కూడా 100 రూపాయలు ఉండేది 200 డబుల్గా పెరిగినాయి. దానికి తగ్గ వేతనము 28,000 ఇస్తే కానీ కార్మికులు కుటుంబాలు బతకలేవని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. కానీ సుప్రీంకోర్టును లెక్క చేయడం లేదు, ఈ ప్రభుత్వాలు ఇచ్చే జీవోలను లెక్క చేయడం లేదు. అంటే ఏ కాంట్రాక్టర్ వస్తే ఆ కాంట్రాక్టర్ దోచుకోవడం తప్ప కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటా కార్మికుల శ్రమను దోచుకుంటూ ఈరోజు తక్కువ వేతనము సిగ్గు లేకుండా అకౌంట్లో వేస్తూ ఉన్నాడు. దీన్ని చూస్తూ సహిస్తూ ఊరికి ఉండే సమస్య లేదు. రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల వద్ద కూడా కార్యక్రమం పిలుపునిచ్చినాం. రేపు అన్ని రంగాల కార్మికులకు ప్రతి ఒక్కరికి 28,000 రూపాయలు, ఏ రంగమైనా కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఇంకా అనేక రంగాలుగా ప్రభుత్వంతో ముడిపడి పనిచేసే కార్మికులందరికీ కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని కలెక్టర్ ఆఫీసులని దిగ్బంధం చేయబోతున్నాం. రేపే కాదు, మన్నాడు కూడా 2 రోజుల పాటు చేస్తున్నాం. రేపు కొన్ని సెక్షన్లు వస్తున్నాయి, మన్నాడు మరికొన్ని రంగాలు అంటే అంగన్వాడీ, ఆశ ఇటువంటి వాళ్ళందరూ కూడా మన్నాడు 31వ తారీఖున జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి పొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. మరియు హాస్పిటల్ చాలా బాధాకరం. ఎన్నైనా జీతాలు పెంచాల్సింది పోయి తగ్గడం ఏంటి దుర్మార్గము? దీన్ని అడిగేవాళ్ళు లేడనే వీళ్ళు ఇష్టము. కాబట్టి ఒకటే చెప్పదలుచుకునే కాంట్రాక్టర్కు, నీ కాంట్రాక్టర్ రద్దు చేసేలాగా వదిలిపెట్టే సమస్య లేదు. మాకు 18,000 రూపాయలు, 18,500 ఏదైతే కలెక్టర్ ఇచ్చినాడో దాన్ని వెంటనే నువ్వు అమలు చేయాలా. నువ్వు ఆ రకంగా అయితే కాంట్రాక్టర్గా నువ్వు మాకు కాంట్రాక్టర్గా పనిచేయి తప్ప లేని పక్షంలో నువ్వు రాజీనామా చేసిపోవాలని చెప్పేసి సిఐటిగా హెచ్చరించదలుచుకున్నాం. రేపు అందరూ కూడా పొద్దుటూరులో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా కడప కలెక్టర్ ఆఫీస్కు చేరుకోవాలని విజ్ఞప్తి. సార్, ఇక్కడ మీరు ఈ కార్యక్రమం చేయబోతున్నారు, సమాన పనికి సమాన వేతనం అనేది ఈ కార్యక్రమానికి అధికారులను ఏమన్నా కోరుతున్నారు? అంటే ఇక్కడ ఆ ధర్నాకు మీరు విచ్చేయడానికి వీళ్ళు మున్సిపల్ కార్మికులు వెళ్ళాలా? అధికారుల నుంచి మీరేం కోరుతున్నారు? అధికారుల నుంచి ఏం లేదు. అధికారులు మీరు ఏమైనా పరిష్కరించేది ఏమైనా ఉంటే పరిష్కరించామని అడిగాం. నిన్న మున్సిపల్ వర్కర్లు అడిగాం, తక్కువ వేతనం ఇస్తున్నారని కమిషనర్ గారితో మాట్లాడాము. అంటే ఒక కోవిడ్ కార్మికులు అనేది వాళ్ళని తీసుకున్నారు. అట్లా ఆ సెక్షన్ మటుకు 18,000 రూపాయలు ఎంటమని ఆయన కమిషనర్ గారు లెటర్ పెట్టాడు కలెక్టర్కు. రేపు నెల నుంచి అమలు చేస్తా అని చెప్తున్నాడు. అట్లా అధికారి ఎవరైనా కూడా స్పందించాలా, ఈడ కూడా సూపరింటెండెంట్ స్పందించాలా. ఇలా తక్కువ వేతనం ఎందుకు ఇస్తున్నామని చెప్పి సూపరింటెండెంట్ మాట్లాడాలా. ఎందుకు వీళ్ళు అక్కడికి కలెక్టరేట్కి వెళ్ళాలంటే వీళ్ళకి ఏమైనా అడ్డంకులు వస్తాయేమో, దానికి మీరు అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నారు? అధికారుల నుంచి అనుమతులు కాదు, కడుపు కాలిపోతా ఉంది, వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. అధికారుల అనుమతి ఏముంది? ఆబ్సెంట్ వేయించుకుంటారు. ఆబ్సెంట్ వేయించుకొని అందరూ రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తారు. దానికి అనుమతి తీసుకొని అంటే అనుమతి వాళ్ళు ఇవ్వరు. అధికారులు ఎవరు కూడా ధర్నా చేసుకోమని పై అధికారులు అనుమతి ఇవ్వరు. వాళ్ళతో ఎంతసేపు ఉన్నా వెట్టి చాకరీ చేయించుకునే దానికే చూస్తారు తప్ప అదే ఆలోచన ఉన్న వాళ్ళు అయితే పర్మిషన్ ఇవ్వాలా, వీళ్ళకు అన్నీ చేయాలనుకున్నాను. జీతం ఎందుకు పెంచకూడదు? తక్కువ వేతనం ఇచ్చి ఎందుకు సూపరింటెండెంట్ మాట్లాడకూడదు? 18,500 రూపాయలు ఇవ్వాలని కలెక్టర్ చెప్తున్నాడు. మొన్న కలెక్టర్ ఆఫీస్లో కొందరు చెప్తున్నారు మేము ఇస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఎంత తీసుకుంటారు జీతం అనేది. అన్యాయం కదా. 11,500 వేతనం ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవడం. కాబట్టి ఇది క్షమించడానికి తప్పు. కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోతాము. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రకంగా పని చేయించుకోవడం తప్పు సూపరింటెండెంట్ గారు అని కూడా చెప్తున్నాం. అవసరమైతే సూపరింటెండెంట్ మీద కూడా కేసు పెడతాం. ఎందుకంటే తక్కువ ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. కలెక్టర్ ఏదైతే జీవో ఇచ్చినాడో 18,000 రూపాయలు, 615 రూపాయలతో వీళ్ళకు వేతనాలు ఇవ్వాలా.
నా పేరు రాఘవ, గవర్నమెంట్ హాస్పిటల్ యూనియన్ సిఐటు గౌరవ అధ్యక్షులు కామ్రేడ్. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులైతేమి, హాస్పిటల్లో ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులైతేమి కనీస వేతనము స్కేల్ కూడా హైకోర్టు ఇచ్చింది. కనీస వేతనం 26,000 ఇవ్వాలని. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా ఏ రాష్ట్రాలు అమలు చేయడం లేదు. ఇక్కడ చూస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కార్మికులకు గతంలో ఉన్న కాంట్రాక్టరు 12,400 పిఎఫ్ ఈఎస్ఐ కట్టేయి 12,400 ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కాంట్రాక్టరు కార్తికేయ సంస్థ అనే కాంట్రాక్టరు ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే వేతనం 11,800తో జీతం వేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? రాను జీతాలు పెరగాలి కానీ ఈ విధంగా తగ్గితే ఇది చాలా అన్యాయం. ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఉండే సూపరింటెండెంట్ గారు కార్మికులకు నాకంటే ఇష్టం ఉంటాడు, ఓకే, మంచి కార్మికులు అంటే ప్రేమే మీకు. కానీ కార్మికుల జీతాలు చూస్తే మీరున్న గతంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి జీతం ఎంత 12,400, ఇప్పుడు ఇచ్చే జీతం 11,800. అది కూడా ఒకసారి ఆలోచన చేయాలని నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే సూపరింటెండెంట్ గారిని. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారు మన మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ప్రభుత్వ సంస్థల్లో ఏ సంస్థల్లో పనిచేస్తున్నారో ఆ కార్మికుడికి రోజుకి 600 రూపాయలు, పంచాయతీ అయితే 500 చిల్లర అని ఒక స్కేల్ ఇచ్చినాడు. ఆ స్కేల్ ప్రకారంగా ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ కార్మికులకు రోజుకి 600 ఇస్తే వాళ్ళకి నెలకు వచ్చే జీతం కూడా వస్తుంది కామ్రేడ్. ఒకసారి ఆలోచన చేసి ఇక్కడ ఉన్న అధికారులు కానీ కలెక్టర్ సార్ కానీ తక్షణమే మీరు అమలు చేసిన జీవోలు అయితే ఏమున్నాయో అది కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వర్తించాలని నేను ఇది ఒక సభముఖంగా కోరుకుంటాను కామ్రేడ్. ఈ నెల 30వ తారీఖున చలో కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమానికి పిలుపునియడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి భాగం. ఈరోజు అందులో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్లు కానీ, మన 108 కానీ 104 కానీ, ఆ తల్లికి ఇప్పుడు ప్రసవ వేధించే వాళ్ళ వాహనాలు కూడా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. వీరందరికీ కూడా ఈరోజు ఏ సంస్థలో పనిచేసినా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఒకే జీవో స్కేల్ ఇచ్చింది. సమానత్వం పనిలో ఉన్న వారికి సమాన వేతనం ఇవ్వాలా, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పింది. సుప్రీంకోర్టు ఆర్డర్లు కానీ హైకోర్టు ఆర్డర్లు కానీ ప్రభుత్వాలు స్పందించడం లేదు. పైపేసి ఇప్పుడు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఇక్కడ నిరసన చేస్తే ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు వచ్చి, సూపరింటెండెంట్ గారు కూడా వచ్చి 11,000 3 రోజులు మేము ఇక్కడ ఆందోళన చేస్తే 3 నెలల జీతాలు వేసినారు. వాళ్ళు వేసి మీరు అంటే నాకు ప్రేమ, మీ మీద అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా నేను స్పందిస్తానని ఎమ్మెల్యే గారు గౌరవనీయులు చెప్పారు. మేము కూడా నమ్మాం. కానీ ఇంతవరకు కాంట్రాక్టర్ని పిలిపించి మీతో సమావేశం వేసి రావాల్సినటువంటి ఆ డబ్బులు కూడా మీకు ఇప్పిస్తామని చెప్పారు. చైర్మన్ గారు, సూపరింటెండెంట్ గారు అందరూ కూడా ఏమాత్రం ఇప్పించలేదు. ఇప్పటికీ పిలిపించింది లేదు, స్పందించింది లేదు. పైపేసు ఇక్కడ కూడా దౌర్జన్యం. ఏ ధర్నా చేస్తే ఉద్యోగాలు తీసేస్తాం, అడగండి అమ్మాయినా పెట్టదు. మీరు అడిగితే పెట్టరు. పెట్టకుండా ఏదైనా పోరాటాలు చేయండి, జీతం పెంచుకోం. పోరాటాలు చేస్తే తీసేస్తాం. ఇట్లా కాంట్రాక్టర్ల బెదిరింపులు ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఇట్టనే బెదిరింపు ధోరణికి దిగితే సిఐటిగా మేము చూస్తూ ఊరుకోం. భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ కూడా మేము పోరాటాలు చేస్తాం. మీరే వద్దు, కలెక్టర్ గారు చెప్పినట్టు 18,500 ఇవ్వండి. లేదా సూపరింటెండెంట్ గారు సానుభూతి, వాళ్ళు చేసే పని మీకు తెలుసు, మురికి పని, గబ్బు పని, లెటిన్లు కడుగుతున్నారు, బాత్రూమ్లు కడుగుతున్నారు, కంపు కొట్టే పనులు చేస్తుంటే మీరు చూడాలి. మరి సూపరింటెండెంట్ గారు చూసి కూడా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? కాంట్రాక్టర్కు మీకు ఏమి? కాబట్టి మేము మిమ్మల్ని కూడా తప్పు పట్టడం లేదు. కార్మికుల పక్షాన్ని మీరు నిలబడి పని చేసుకుంటున్నారు కాబట్టి, పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు కాబట్టి, వాళ్ళకు అసౌకర్యం చేయకుండా సౌకర్యప్రదంగా వాళ్ళకు జీతం ఇప్పించే బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతున్నాం గౌరవంగా. దీన్ని మీరు తక్షణమే అమల్లోకి తీసుకొని రేపు 30వ తారీఖు కూడా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వబోతున్నాం. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే కార్మికుల సమస్య పైన పోరాటాలకు కూడా మేము ఎప్పుడు వెనకాడం. కార్మికులకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ సిఐటి ఉంటుంది. సమాన పని సమాన వేతనం కోసం ఈ కార్మికులు చేస్తున్న రేపు 30వ తేదీ కడప కలెక్టరేట్లో జరగబోయే ఈ కార్యక్రమానికి అధికారులు కూడా అందరూ సహకరించాలని వీరు కోరుతున్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా అమలు చేయాలని, పెరిగిన నిత్యావసర ధరలు కారణంగా ఏ విధంగా అయితే ఇంకా వేతనాలు ఉన్నాయో ఆ విధంగా అమలు చేయాలని వీరు కోరుతున్నారు. వీరి తరపున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మలుపు టీవీ తరపున మేము కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.